ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఫోక్సో కేసులో 20% మంది నిందితులు 20 ఏళ్లలోపు వాళ్లే ఉంటారని అన్నారు. ఏదో నా ఆలోచన అని అనే కన్నా సమాజ బాధ్యత అని అనిపించి, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్స్ నేను చూశాను. పోక్సో యాక్ట్లు చూశాను, పోక్సో కేసెస్ చూశాను, నిర్భయ చట్టాల దగ్గర నుంచి చూశాను. ఈ 498 కేసులు ఇవన్నీ అంటే కామన్ అయిపోయింది. కానీ నన్ను బాగా బాధించింది, అదేవిధంగా మనసుకు కదిలించిన పరిస్థితి ఏంటంటే, ఏదో చిన్న క్షణికావేశం, ఏదో ఒక వెనకాతల నుంచి ఒక స్టూడెంట్ వెనకాతల నుంచి ప్రోత్సహించడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా ప్రేమ అన్న ఒక చిన్న ముసుగు, దానిలో భాగంగా చాలా మంది ఏమీ తెలియని వయసులో ఏదో ఒక తప్పు చేసి ఈ పోక్సో చట్టాలకి, మామూలు నిర్భయ యాక్ట్లకి బలైపోయి సుమారుగా 25 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి, జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి నుంచి ఈరోజు డెఫినెట్ గా యాక్ట్ల మీద అవగాహన, చట్టాల మీద వాళ్ళకున్న అవగాహన కల్పించాల్సిన బాధ్యత మొట్టమొదటిసారిగా ముందు అబ్బాయిలకి కావాలి అని చెప్పి ఒక ఆలోచన రావటం. దాని నేను ఆలోచన వచ్చిన వెంటనే బాక్షి గారికి, మన సిపి గారికి చెప్పిన వెంటనే, మేడం ఇది చాలా సరైన నిర్ణయం, ఒక్కసారి మాట్లాడదామండి అని చెప్పి, ఒక ప్రోగ్రామ్ పెడదామండి అని చెప్పి విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా బాక్షి గారికి, సిపి గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. దీనికి సహకరించిన మా అసిత గారికి, అదేవిధంగా మన లతా మాధురి గారికి, అదేవిధంగా మా ఏసీపీస్, డీసీపీస్ అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత, అమ్మ నేను ఒకసారి వస్తాను, అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి తనకి తాను వచ్చినా కూడా నేను ఎక్కడ మిస్ అయ్యానో అనిపించింది. బట్ గాడ్స్ గ్రేస్, ఇలాంటి ఇంటలెక్చువల్ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా మందికి అది ఒక మార్గనిర్దేశకాన్ని ఇవ్వడం అన్నది చాలా మంచి సైన్స్, గుడ్ సైన్. దానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మన రవికుమార్ గారికి, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ అనేసరికి చాలా మందికి కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవటం అనేది. నాకైతే చాలా పెద్ద కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అనేది. నేను ఎంఎస్సీ చేయడానికి ఒక్క ర్యాంకు ముందు ఆంధ్ర యూనివర్సిటీ పోయిన గీతం కాలేజ్ వచ్చింది. ఎలాగైనా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి అని నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎంఏ లిటరేచర్ మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి యూనివర్సిటీని వెళ్ళి కూర్చొని వచ్చింది దాన్ని. అంటే అంత ప్యాషన్ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ పొజిషన్ రావడం అన్నది ఆసమాషి విషయం కాదు. అటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ లో వైస్ ఛాన్సలర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయాలకి ఒత్తిడికి లేకుండా ఏదో కాచి వడపోచ్చినట్టుగా ఈరోజు రాజశేఖర్ బాబు గారిని ద బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా, ఐ థింక్ సో, అటువంటి వ్యక్తిని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా పెట్టి మీ అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ దగ్గరికి రావాలి. మేమందరం ఏముంది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్, బట్ మీరందరూ ఏముంది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకున్నా మాకెందుకండి కదా. చాలా మందిలో ఉన్నది, ఎందుకు పిలిచారు హోమ్ మినిస్టర్ గారు, ఎందుకు పిలిచారు సిపి గారు, ఏదో పోలీసులు పిలిస్తే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామా, లేకపోతే ఏదో బలవంతంగా మా యాజమాన్యం ఇక్కడ తీసుకొచ్చిందా అనేది కాదు. ఈరోజు నేను మీతో స్టార్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజెస్ లోని కూడా జరపాలి అని ఒక దృఢ నిశ్చయంతో మీ నుంచి స్టార్ట్ చేశాం. ఎక్కడో ఒక అడుగు పడాలి. ఆ అడుగు అనేది ఈ రోజు విశాఖపట్నంలో పడినందుకు, అది మీ అందరితో పడినందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఇందాక లైటింగ్ చేయమని, జ్యోతి ప్రజ్వలన చేయమన్న వెంటనే నేను అలా చూసా. ఎందుకంటే ఈరోజు ఇది మా ప్రోగ్రాం కాదు, ఈరోజు మీ అందరి భవిష్యత్తు గురించి, మీ అందరి భవిష్యత్తు అంటే ఏదో మీరు రేపొద్దు డాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, లేకపోతే పొలిటీషియన్స్ అవుతారు, వాట్ ఎవర్ మేము, అది కాదు, దాని గురించి కాదు. నెక్స్ట్ ఈ రాష్ట్రాన్ని ఏలబోయేది మీరు, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్ అనేది మీరు. ఆ భవిష్యత్తుకు ఒక స్టెప్ మరి ఇన్నేస్తున్నాం కాబట్టి మీతోనే ఆ జ్యోతి ప్రజ్వలన చేయాలని ఆ చిన్న పిల్లోడు నాకు అనిపించాడు, కానీ 9th క్లాస్ చదువుతున్నాడు వాడు. అతగా ఆ పిల్లోడిని పిలిచి ఈ రోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు అనుకోవచ్చు, మేడం ఈ చట్టాల సినిమాలో చూపిస్తున్నారండి, కోర్టు సినిమాలో చూస్తామండి. కోర్టు సినిమాలో నేను మామూలుగా మైక్ పంపిస్తా అని మీకేం అర్థమైంది? ఒక్క ఇద్దరు చెప్పండి నాకు, ఒకరు ఇద్దరు.
కోర్టు సినిమాలో మీకేం అర్థమైంది? 1 or 2 మామూలుగా మాట్లాడుకుందాం. స్పీచెస్ ఇవన్నీ రోజు వింటున్నారు కదా క్లాసుల్లో కూడా. 1 or 2 చెప్పగలరా? అరే నేను మీ టీచర్ని కాదు, మార్కులు తగ్గించేయడానికి మీరు తప్పు చెప్తే. ఒక టూరిస్ట్ ని సేవ్ చేసినందుకు వాడికి రాష్ట్రపతి అవార్డు రీసెంట్ గా వచ్చింది. అదేవిధంగా సింగ్, గౌరవ్ జీవన్ సింగ్ అని బ్యాంక్ రోబరీకి సంబంధించి చేస్తూ ఉంటే 11 years అబ్బాయికి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకుంటా ఉంటే ఎవరైనా ఇలాంటి విషయాల్లోని మాకు హెల్ప్ చేసినా, డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసినా, సొసైటీకి హెల్ప్ జరిగినా డెఫినెట్ గా మేము పిలిచి సత్కరిస్తామే తప్ప కేసులు పెట్టే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదు. అటువంటి సెక్షన్స్ కూడా లేవు అని చెప్పడానికే నేను ఈరోజు పర్టికులర్ గా ఎగ్జాంపుల్స్ అంటే చాలా మందికి ఏంటంటే మనం సాధారణంగా సినిమా చూస్తాం. సినిమా చూసేసరికి ఆ సినిమాలో నేను చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో భయం వేసింది ఆ సినిమా చూసిన వాటిని. 10th class అని సినిమా చూసాను. అరే ఎంతవరకు డిగ్రీ నుంచి మొదలైంది అనుకుని ఇప్పుడు 10th నుంచి మొదలైందా అనిపించింది. ఏదో డిగ్రీ లెవెల్లో ఏదో లవ్లు అది ఇది అంటారు, అదంతా పోయి 10th నుంచి స్టార్ట్ అయిందా. కొన్ని సినిమాలు చూసేటప్పుడు భయం వేస్తారు. మీరేమనుకుంటారంటే తర్వాత కంక్లూజన్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్ లోనే ఎండ్ అయిపోతుంది కాబట్టి లైఫ్ కూడా అలాగే అవుతుంది అనుకుంటారు. 2.5 గంటల సినిమా 100 సంవత్సరాల జీవితంతో కంపేర్ చేసుకోలేము. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సినిమాలో పుడతాడు, పెద్దోడవుతాడు, లవ్ చేస్తాడు, తండ్రులు తింటాడు, ఫైటింగ్ చేస్తాడు, ఎవరినో సేవ్ చేస్తాడు, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు, అయిపోయింది సినిమా అక్కడితో కట్. ఇదంతా జరగడానికి నీకు 70 సంవత్సరాలు పడుతుంది. కనీసం పోనీ నువ్వు పెళ్లి చేసుకునే వయసు 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాల్లో మన తిండి ఏంటి, మన గొడవ ఏంటి, మన ఉద్యోగం ఏంటి, మన చదువు ఏంటి, మన అమ్మ ఏంటి, మన నాన్న ఏంటి, మన చెల్లెంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చిన్న పిల్లలు మనం అనుకోవచ్చు అమ్మ మేము ఇంకా అంత అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాం. నో, మీరు చాలా బాగా అనాలిసిస్ చేయగలరు, చాలా బాగా. ఇందాక నేను చాలా మందిని ఆ అబ్బాయి భాగవతుల అబ్బాయి ఒక మాట్లాడాడు ఇందాక, ఒక బ్లైండ్ అబ్బాయి అక్కడ నేను చెప్పకూడదు ఎందుకు పర్టికులర్ గా నేను మెన్షన్ చేస్తున్నానంటే దట్ పర్సన్ గురించి. అంటే అన్ని అవయవాలు శుభ్రంగా పనిచేస్తున్నా మనమే ఒక పని చేయాలంటే కాసేపు ఆలోచన చేసుకోవాలి. ప్రపంచమే కనిపించిన ఆ పిల్లోడు కూడా బయటకు వచ్చి ఇది ప్రపంచంలో జరుగుతుంది, నేను ఇచ్చే నా సర్వీస్ ఇది అని చెప్పి అబ్బాయి చెప్పే పరిస్థితి కూడా మనందరం కూడా అనిల్ కదా, ఎస్ దట్ అనిల్ కుమార్, అనిల్, అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మీలో చాలా మంది ఆ భాగవతుల అబ్బాయి మాట్లాడేటప్పుడు కూడా తనలో ఉన్న బ్యాలెన్స్, నాకు రాహుల్ మాట్లాడేటప్పుడు క్వశ్చనింగ్, ఆ వెనకాతలో ఒక అబ్బాయి మాట్లాడేటప్పుడు తన సజెషన్, ఇవన్నీ చూస్తా ఉంటే ఇప్పుడు నేను మైక్ ఇచ్చానంటే మీరు ఎంత బాగా మాట్లాడతారంటే పర్ఫెక్ట్ వేలో ప్రాక్టికల్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు. ఎలా గౌరవించాలి, ఎందుకు అసలు సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుంది. మనం చిన్నప్పటి నుంచి గాంధీ గారి గురించి, గాంధీని ఎవరైనా చూసామా మనం?